బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఏదైతే ఇప్పుడు యోగం చేస్తూ ఉన్నామో, విశేషంగా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ అనుభూతి పొందేటువంటి అభ్యాసాన్ని పెంచుకుంటున్నాము అనే భావన ఉండాలి. ఎందుకంటే ఇది సోల్ జర్నీ, యాత్ర. మన యాత్ర కేవలం అనుభవం పొందేది, ప్రయాణం అయ్యేది. ఇది ట్రావెలింగ్ కదా. ట్రావెలింగ్ అనగానే ఈ భూమి మీద ఒక ఊరు నుంచి ఒక ఊరికి. ఆత్మ ట్రావెలింగ్ అంటే ఒక లోకం నుండి రెండో లోకానికి, మూడో లోకానికి, నాలుగో లోకానికి, బ్రహ్మాండం యొక్క గెలాక్సీ, ఇలాగా మనం సోల్ జర్నీ చేస్తూ ఉంటాం. ఎంతవరకు అయితే మనము ఆత్మ, మనసు, చిత్తము స్థిరంగా ఉండదో అంతవరకు అహంకార రహితంగానే ఉండలేము. అహంకార రహితంగా కానంత వరకు ఆత్మస్థితిలో కూడా మనం ఉండలేము, ఆత్మ స్వభావంలో కూడా ఉండలేము. అప్పుడే సోల్ జర్నీ సంభవం కాదు. అందుకని మనము సదా ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆత్మస్వరూపంలో, ఆత్మభావంలో చిరకాలంగా ఉంటూ ఉండాలి. మనము కొన్ని రోజులు వరకు ఇలా అభ్యాసం చేయగా మనము చక్కటి అనుభూతిని, స్థితిని పొందుతాము. ఆత్మస్వరూపంలో మనకు ప్రేరణ లభిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనము స్థిరంగా ఉంటాము, ఉండుటకు ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఎక్కువలో ఎక్కువ అభ్యాసం చేస్తూ ఉంటామో, స్టోల్ ఏదైతే ఉంటుందో స్థితి మారిపోతూ ఉంటుంది. ఇది సోల్ స్ట్రైక్ విత్ ఇన్ ది అర్థం. అంటే ఈ స్టోల్ ఏ విధంగా ఉంటుంది సోల్ అనేది మీ అందరికీ తెలుసు. సోల్ స్ట్రైక్ ఏంటి అని కూడా మనము ఇక్కడ తెలుసుకున్నాము కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఎయిర్ స్ట్రైక్ తెలుసు. ఏదన్నా హమ్లా జరుగుతూ ఉంటుంది, ఎదుర్కోవటం, గొడవలు, విమానాలతో విమానము చేతావని ఇస్తూ ఉంటారు. హమ్లా చేయటము అనేది అంటే ఓ దాని మీద ఒకటి దాడి చేయటం. ఇది సోల్ స్ట్రైక్ అంటే ఒక ఆత్మ యొక్క లోపల నుండి వచ్చేటువంటి ఆఘాత్. అంటే ఏంటి, ఆత్మ కూడా ఇంకొక ఆత్మకు అలర్ట్నెస్ ఇస్తూ ఉంటుంది, చేతావని ఇస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ చేతావని బయట నుండి వచ్చేది కాదు, లోపల నుండి వచ్చేది. ధ్యాసగా మనం చూసినట్లయితే, చాలా డీప్గా అయినటువంటి లోతుకు వెళ్ళినట్టయితే లోతైన అర్థము తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రేరణ లభిస్తుంది. ఇలా సోల్ స్ట్రైక్ ఏదైతే రాయబడి ఉన్నదో, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయము లోపల నుండే బాధ అనేది కలుగుతూ ఉంటుంది. మనకు ఏదైతే మరి చూస్తూ ఉన్నామో బాహ్య ప్రపంచంగా అర్థం కాదు, ఇది బాహ్యంగా అర్థం కాదు, అంతర్గతంగా ఇది ఆత్మ స్వయం లోపలికి వెళుతూ అణగారిపోయిన శక్తులను బయటికి తీయటం, నిద్రించినటువంటి చైతన్యాన్ని మేల్కొల్పటం. దీన్నే కుండలిని అంటారు చూడండి. పాము రూపంలో మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుంది. మెడిటేషన్ చేస్తే దాన్ని యాక్టివేషన్ చేయొచ్చు అని చెప్పినట్లే ఇక్కడ మన కుండలిని అని కాదు, ఆత్మస్వరూపంలో, ఆత్మిక స్థితిలో ఆజ్ఞాచక్రం తోటి ఆత్మ యొక్క అభ్యాసమే మనం స్టార్ట్ చేస్తాము. ఎంతవరకైతే ఈ యొక్క మన లోపల భ్రమలన్నీ తొలగిపోతూ ఉంటాయో, భ్రాంతులు, అప్పుడు నిద్రించినటువంటి చైతన్యం అంటే ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. ఏదైనా పైన ఏదైనా సంకట పరిస్థితి వచ్చిందనుకోండి, ఎవరిపైనైనా కష్టం వచ్చిందనుకోండి,
అప్పుడు మనసు శరీరము కూడా కదిలిపోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడు మన ముద్రాణ స్థితిలో ఉన్నటువంటి చైతన్యం కూడా కదులుతుంది, జ్ఞానోదయం అవుతుంది, తెలివి వస్తుంది, అటెన్షన్ పెరుగుతుంది, మేల్కొంటాము. అంటే ఈ దీని యొక్క భావార్థం ఏమిటి అనగా అకస్మాత్తుగా లోపల ఒక తీవ్రమైనటువంటి ఆ, ఊపు, జట్కా అంటుంటారు, అది వచ్చేస్తుంది. అంటే ఆత్మ జాగృతి అవుతూ ఉంటుంది. మీ యొక్క ఆత్మ ఈ విధంగా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. ఇది చాలా చిరకాలంగా ఉండేటువంటి విషయము. కొంత పరివర్తన అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మీ ఆత్మ దీన్ని ఆపగలుగుతూ ఉంటుందో అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. అంటే బయట ఏదైతే మరి పరిస్థితులు, సంఘటనలు, మనసు విచలితము, బుద్ధి భ్రమణ, ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఆత్మపరంగా, జ్ఞానపరంగా అప్పుడు అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇది చాలా పరివర్తన తీసుకొని వస్తుంది మీ లోపల. మీ యొక్క స్వరూపంను తెలుసుకోవటము, దీనిలో స్థిరం అవ్వటము అనేది ఉంటుంది. అంటే దీని యొక్క అర్థము, అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది సమాప్తం అయిపోతూ ఉంటుంది. ఏదైతే అణగారిపోయి ఉన్నదో ఆ శక్తి బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ విస్ఫోటము అని అంటే ప్రకాశము పూర్తిగా యాక్టివేషన్ కావటం, ఎనర్జీ యాక్టివేషన్ కావటం. ఎంతవరకు అయితే లోపలే ఉండిపోతూ ఉంటుందో అంతవరకు ప్రకాశము అనేది వెలువలికి రాదు. మీ లోపల అంధకారము, లోపల అణిచిపెట్టబడిన చైతన్యము జాగృతి అవుతూ ఉంటుంది, ప్రకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ అనుభవం కూడా సామాన్యం అనేది కానే కాదు, ఆధ్యాత్మిక ఆఘాత్. ఇది మీరు ఒక కంపంలాగా ఉంటూ ఉంటుంది, మౌనంగా లోపల యుద్ధము తోటి ఉన్నది. ఏదైతే మనము ఇంపార్టెంట్ అన్నిటికంటే దేనికైతే ఇస్తూ ఉంటామో ఆ యొక్క లైన్ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ లైన్, మీ లోపల ఏ యొక్క ఖడ్గము ఉన్నదనుకోండి చేతిలో, దానితోటి తిప్పుతూ ఉంటూ ఉంటారు. ఏదైతే పాత బాధ, దుఃఖము ఉందో ఈ యొక్క జ్ఞానం యొక్క పాయింట్ తోటి సమాప్తం చేసుకోవచ్చు. అందుకే జ్ఞానం అనేది ఖడ్గము అని అన్నారు, జ్ఞానం అనేది కత్తి అంటూ ఉన్నారు. అంటే ఏంటంటే శారీరకంగా కనెక్ట్ అయి ఉంటే కాదు బుద్ధితోటి అన్నమాట. మన గుర్తింపు, ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో అనేది తెలుసుకున్నప్పుడు నేను సాక్షిభావంలో ఉన్నాను అనే స్థితిలోకి వస్తాం. లేకపోతే దేహం పరిస్థితులు, నేను టీచర్ని, నేను పలానా గురువుని, నేను వకీల్ని, నేను డాక్టర్ని, ఈ యొక్క గుర్తింపు కాదు కావాల్సింది. ఇవన్నీ కూడా మిమ్మల్ని స్థూల ప్రపంచం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి. అందుకనే మన యొక్క అభ్యాసము దేహము, దైహిక పరిచయము, నేను వకీల్ని, లాయర్ని, డాక్టర్ని, గురువుని, టీచర్ని, ఇది ఇంతవరకే పరిమితం చేసేస్తూ ఉంటుంది. ఇక ఇదే స్మృతిలో ఉంటే బుద్ధి కూడా అటువైపుకు, పాత దాని వైపుకు, అనగా దేహానికి సంబంధించిన దాని వైపు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. నేను పాత విషయం చెప్తున్నాను అనుకోవద్దు. మన యొక్క అభ్యాసము ఇప్పుడు ఈ శరీరం యొక్క కారణం వల్ల కాకూడదు. శరీరం యొక్క పేరు అని, శరీరం యొక్క వ్యాపారము, స్థితిగతులు అని కాదు. శరీరం యొక్క ధర్మము చెప్పకూడదు, ఆత్మ యొక్క ధర్మంలో మునిగిపోవాలి. ఎప్పుడైతే మన లోపల ఏదైనా సరే
మరి పాత తగులుపాట్లు, మోహము ఇవన్నీ ఉంటే అవే మన్ని పీడిస్తూనే ఉంటాయి. ఈ యొక్క కనెక్షన్స్ కట్ చేసుకోవాలి. ఆ రోజు నుండే మీ యొక్క సోల్ స్ట్రైక్ ఏదైతే ఉందో స్ట్రైక్ అవుతుంది. మీకు కూడా ఎవరు ఏంటి నేను ఆత్మ అనే స్ట్రైక్ అవుతుంది. ఈ యొక్క రోజు నుండే మిమ్మల్ని మీరు మీ లోపల ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలుగుతారు. సోల్ స్ట్రైక్ ఎప్పుడవుతుంది అంటే దీని గురించి నా జ్ఞానము చింతన చేసినప్పుడు స్ట్రైక్ అయిందా మీకు అంటూ ఉంటారు. జీవితంలో ఎంతవరకైతే మరి సోల్ అనేది వాళ్ళందరికీ స్ట్రైక్ కాదో అంతవరకు జాగృతి అనేది కారు కూడా. ఎంతవరకు పాత గుర్తింపులు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయో అంతవరకు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మీ లోపల చైతన్యాన్ని మీరు జాగృతం చేస్తూ ఉంటారో మీ లోపల ఈ జంజోల్ ఏదైతే ఉన్నదో దాని అనుభవము ఎంతవరకు ఉన్నదో చూసుకోండి. ఈ అనుభవం ఎంతవరకు, ఎలాంటి పరిస్థితులు, ఎప్పటి వరకు అనేది ఆలోచించండి. జీవితము నిరాశలో ఉండకూడదు. జాగృతి ఎప్పటి వరకు ఉంటుంది. ప్రజలైతే తక్కువ సంఖ్యలో చెప్తూ ఉంటారు. తమ పూర్వ సంస్కారము కర్మకు ఆధీనము ఉపలబ్ధి కాకూడదు. స్వతహానే మీకు జ్ఞానం లభించింది. సహజంగానే మీకు ఏదైతే ప్రారంధం ఉన్నదో ఎక్కువగా శ్రమ అనేది పడకుండా సోలుని స్ట్రైక్ చేసుకోండి, యూజ్ చేసుకోండి, గుర్తించండి. మీ వైపుకు ఏ విధంగా సాధ్యమో అంతవరకు మీరు చేసుకుంటూ ఉండండి. ఎంతవరకు జీవితం ఉంటుందో అంతవరకు మరి సంతోషంగా ఉండాలి. లేకపోతే నిరాశలో నిస్పృహలో ఉంటారు. ఎంతవరకు అయితే మీ లోపల సంకేతం వస్తూ ఉంటుందో తీవ్రమైనటువంటి పిలుపు అనేది వస్తుంది. తీవ్రమైనటువంటి లోపల నుంచి అంతర్ప్రేరణ, నేనెవరు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తెలుసుకోవటము అనేది ఉంది. నేను ఇటు ప్రాప్తి పొందాలి, నేను తప్పకుండా తెలుసుకోవాలి అనేది సోల్ మీకు స్ట్రైక్ కానంత వరకు వ్యక్తి తమ మార్గం నుండి భ్రమిస్తూనే ఉంటాడు. ఆత్మ పూర్తిగా భ్రమిస్తూనే ఉంటుంది. ఎంతవరకైతే పడిపోదో మీరు పూర్తిగా లెగవనూ లేరు. చూడండి, అంటారు కదా, టోకరి హి ఠాకూర్ బన్ జాతీ హై. ఏదైనా సరే ఒక రాయి శిల్పంలాగా తయారు కావాలి అంటే దానికి ఎన్నో ఉలి దెబ్బలు పడితేనే కదా. అదేవిధంగా మీరు సజీవంగా చైతన్య మూర్తిగా కావాలి అంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉండాలి, అనుభవించాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మోసము, అబద్ధము, దగ ఇవన్నీ కూడా జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఆత్మ వీటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. సంకేతం మీకు లభిస్తూ ఉంటుంది. మీ లోపల ఇవన్నీ ప్రవేశించినప్పుడే ప్రేరణ లభిస్తూ ఉంటుంది. ఎంతవరకైతే ఆధ్యాత్మిక బాధ అనేది లేక మోహము అనేది పెరగదో అప్పటి వరకు కూడా దాన్ని సమాప్తం చేసుకోలేము. మోహం ఉంటే బాధ, చింత ఉంటుంది. అప్పుడే ఆధ్యాత్మిక జాగృతి అవుతుంది. ఎదురు దెబ్బలు తప్పవు. దాని నుండి ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ బాధ, కష్టమే ఉంటుంది. ఎంతవరకు ఈ మోహము, దుఃఖము కారణం వల్ల దాని లోపల ఇరుక్కుపోతూ ఉంటారో మీ యొక్క పతనం నుండి మీరు బయటకి పడగలుగుతారు. బయటను మోహంలో, దుఃఖము, బాధలు కలిగినప్పుడే దాని నుండి బయటపడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతవరకు అయితే వ్యక్తులు మీకు దూరం కారో అంతవరకు ఆ వ్యక్తి యొక్క విశేషత మీకు అర్థం కాదు.
అకస్మాత్తుగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆత్మ స్టాప్ యొక్క సంకేతం ఇస్తూనే ఉంటుంది. ఇంత మోహం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, ఆసక్తి అనేది లేకపోతే ఎలాగా? అయితే ఆసక్తి మీకు మీరే ఈ బాధ దుఃఖము నుండి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎంతవరకు అయితే బాధ పెరుగుతూ ఉంటుందో అంతవరకు విశాలము అవుతూ ఉంటుంది. ఆత్మ మీ లోపల మాట్లాడుతుంది, సంకేతం కూడా లభిస్తూ ఉంటుంది. దీనిపైన నేను చింతన చేస్తూ ఉన్నా. ఈ బాధ పైకి రావాలి, అప్పుడే పూర్తిగా ప్రయత్నము అనేది జరుగుతూ ఉంటుంది. కనుక మిమ్మల్ని మీరు తెలుసుకోండి, గుర్తించండి. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? ఆత్మ చైతన్యాన్ని గుర్తించకపోతే శవం అన్నట్లే కదా. జిందాయి లాస్, జీవిస్తున్న శవాలు. ఎందుకు అనంటే జ్ఞానం లేకపోతే శవం అన్నట్టే కదా. దేహంతో కనెక్ట్ అయి ఉంటారు. ప్రతి ఒక్కటి దేహం గురించే చింతన, మృత్యు గురించి చింతన, దీని యొక్క లోపలే. అయితే మౌనంలోకి ఎప్పుడైతే ధ్యానము మరియు మౌనము లోపి ఎప్పుడైతే వెళ్తారో అకస్మాత్తుగా అంతఃకరణం ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆత్మ సోల్ స్ట్రైక్ అవుతూ ఉంటుంది, అనుభవం పొందుతూ ఉంటారు. గీత ఉపనిషత్తుల్లో కూడా దీని గురించే చాలా చక్కగా చెప్పారు. భగవద్గీత అధ్యాయం 2వ అధ్యాయంలో శ్లోకం 9, 7లో అర్జునుడికి ఇదే చెప్పాడు. అర్జున, ఆత్మ ఆత్మ ఆఘాత్, ఆత్మ అంటే దీనికి సంబంధించిన శ్లోకం కూడా ఉంది. ఆత్మ లోపల నుండి మీకు ఎప్పుడైతే కదలిక వచ్చిందో, ఆత్మస్మరణ స్మృతి వచ్చిందో, అప్పుడు మీ లోపల మీకే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆత్మ సమర్పణ స్మృతి అనేది వస్తుంది. నేను ఆ వైపుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అని. ఆత్మ సమర్పణ జ్ఞాపకం ఉండాలి. కఠోపనిషత్తు లోపల కూడా అష్టావక్ర గీతలో కూడా చెప్పడం జరిగింది. దీనిలోనే అకృష్ట జాగృతి అంటే ఉత్తమమైన జాగృతి అవుతుంది. ఎలా మేల్కొల్పాలి అని మీ లోపల మీరు చూసుకుంటూ ఉంటే సోల్ స్ట్రైక్ ఏదైతే ఉందో తమ లోపల పరం ఆత్మగా గుర్తించగలుగుతూ ఉంటారు. అదే సోల్ స్ట్రైక్. శివపురాణంలో కూడా ఎప్పుడైతే రావణాసురుడు అత్యాచారాలు మితి మీరిపోయినాయో, హద్దు దాటిపోయినాయో, అప్పుడు లోపల ఉన్నటువంటి శివత్వం నుండి కూడా ఆయనకి విరోధం అయిపోయింది. జీవితం భారంగా మారిపోయింది. పూర్తిగా లోపల నుంచే పరివర్తన వచ్చింది, బాహ్యంగా రాలేదు. ఒక సంఘటన తయారైంది, పరిస్థితులు తయారైనవి. ఆ మార్గం అనుసారంగా కూడా మీరు అర్థం చేసుకోవాలి. తమ యొక్క జోషు దానిలో వృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి ముందుకు వెళుతూ ఏదైతే మీకు లోపల నుండి బాధ పరితపన వచ్చిందో, జీవితంలో దుఃఖము బాధ అన్నీ సమాప్తమవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ముందుకు ఆత్మ వైపుకు, ఆధ్యాత్మికం వైపుకు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇదే పూర్తి జర్నీ అంతిమం వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎక్కడో అక్కడ మనము అంతం అనేది కావాల్సిందే. అక్కడే మనం విశాలతను పొందాలి, విస్తృత శక్తులు కూడా పొందాలి. ఇటు విరాట స్వరూపంలో ధారణ చేయాలి. ఎంతవరకు అయితే ఇక్కడ అంతిమం వరకు ఇదే సోల్ స్ట్రైక్ అని ఏదైతే మీకు అవుతుందో స్ట్రైక్ కావాలి. అప్పుడే దాని యొక్క ప్రభావం తెలుస్తూ ఉంటుంది. మనసు పైన ఎప్పుడు ప్రభావం పడుతుందో అంటే భ్రమలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఫస్ట్ బుద్ధి దిశ స్పష్టమవుతుంది. బుద్ధికి ఎటు దిశ పోవాలో, ఏ దిశో స్పష్టమవుతుంది. ఇదే సోల్ మీకు స్ట్రైక్ అయిన దగ్గర నుంచి మీ లోపల వచ్చేటువంటి ఆత్మ చైతన్యమును తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఆత్మ లోపల
బుద్ధిలో దిశ స్పష్టమవుతుంది. పాత సంస్కారాలు కూడా సమాప్తమవుతాయి. ఆత్మ జాగృతి అయిన దగ్గర నుంచి మన బుద్ధి చిత్తము ఆత్మ పైన ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆత్మక్రాంతి అంటే ఇదే. మరి ఆత్మక్రాంతి అంటే ఒక విప్లవం, మార్గము అని. ఇక్కడ విస్ఫోటం విస్ఫోటం అని అంటారు. ఇది ఒక పరివర్తన. ఊతల్ పుతల్ అయిపోతుంది అంటే కిందకి మీదకు అవుతుంది అంటారు. క్రాంతి శబ్దము కనెక్ట్ అన్నమాట. ఆత్మ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. పరివర్తన అవుతుంది. ఆత్మ అనండి, చైతన్యం అనండి, సాక్షి భావం అనండి, అస్తిత్వము అనండి, అంతా కూడా మూలానికి సంబంధించిందే. క్రాంతి విస్ఫోటము మీ లోపల జరుగుతుంది. ఎంతవరకైతే ఆత్మ స్వయం తమ లోపల పాత పూర్తిగా ఖాతాలతోటి సమాప్తం అవుతూ ఉంటారో, అజ్ఞానత వాసనలు మోహం నుండి తెంచి సత్యమైన మార్గం వైపుకు అడుగు వేస్తారో జాగృతమవుతూ ఉంటుంది. ఇదే ఆత్మక్రాంతి. కాబట్టి మనము అన్ని దిశల నుండి కూడా ఎటువైపు వెళ్ళాలో అనేది నిర్ణయించుకోగలుగుతాం. బేహద ఆత్మలు ఎంతవరకైతే ఏకంకారం ఇక్కడ అంతవరకు కూడా ప్రయత్నం అనేది జరగదు. బాపూజీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఎలాంటి క్రాంతి కనెక్ట్ అవుతూ ఉంటుందో ఆత్మక్రాంతి, ఇదే చైతన్యంకు సంబంధించింది. ఈ యొక్క చైతన్యం యొక్క విషయము ఆత్మ స్వయం తన లోపల అన్నీ చెప్తూనే ఉన్నారు బాపూజీ. అజ్ఞానత కథమైతే వాసనలు వృత్తి కథమవుతూ ఉంటుంది. ప్రకాశ స్వరూపము ఆత్మ ప్రకాశము అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ప్రకాశంలో ప్రకాశం వెయ్యాల్సిందే. విస్ఫోట శక్తి అనగా జాగృతి శక్తి పొందాల్సిందే. ఈ విధంగా ఆత్మక్రాంతిని సత్య దిశలోకి తీసుకొని వెళ్ళాలి. ఆత్మక్రాంతి ఎప్పుడవుతుంది? ఆత్మ దుఃఖము చరమ సీమకు చేరుకున్నప్పుడు. అప్పుడే లోపల ప్రశ్న అనేది వస్తుంది, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని. అప్పుడే జాగృతమవుతూ ఉంటారు. ఆత్మ ప్రారంధాన్ని పొందుతూ ఉంటారు. ఇదొక విశేషమైన కార్యక్రమము. సంస్కారం ఫస్ట్ నుండే, బాల్యం నుండే ఈ యొక్క విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దుఃఖము కాకుండా, దుఃఖపడకుండా ఉంటాం. భగవంతుడు స్వయం భూమి మీదకి వచ్చారు. భగవాన్ స్వయం భూమి మీదకి వచ్చి ఆల్మైటీ అథారిటీ సాకార రూపంలో వచ్చి మనకు ఈ జ్ఞానంని ఇస్తూ ఉన్నారు. దుఃఖము చరమ సీమకి అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడే దాని యొక్క నుండి బయటపడాలి అనుకుంటారు. సాకార తనువులో, సాకార సృష్టిలో అంతా దుఃఖమే. ఈ దుఃఖం యొక్క అనుభవము మరి అనుభవి మూర్తిగా కావటం కోసమే. సాకారి ఆకారి నిరాకారి ప్రపంచంలో అనుభవం పొందటం కోసమే ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఆత్మక్రాంతి జరుగుతుంది. అప్పుడే లక్ష్యంను కనెక్ట్ అవుతూ ఉంటాం. నేను విశ్వ పరివర్తన చేస్తున్నాను, నేను జాగృతమవుతూ ఉన్నాను, మేల్కొంటూ ఉన్నాను అనుకున్నప్పుడే, సాకార రూపంలోకి వస్తున్నప్పుడే సంకల్పము సాకారము అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది పూర్తిగా అర్థం చేసుకోండి. ఈ యొక్క జ్ఞానాన్ని ఇంకా వినాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.